హలో హాయ్ వెల్కమ్ టు సౌజశ్రీ ఛానల్. నేను ఈరోజు నా స్టైల్లో జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్తాను. ఒక బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని అందులో కొంచెం కల్లుప్పును వేసుకోవాలి. ఇలా జొన్న రొట్టె చేస్తే చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా, ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ జొన్న పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే జొన్న పిండి తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మన జొన్న పిండిని వేసేసేయాలి. జొన్న పిండిని వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు జొన్న పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి పిండిని వేసేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. పిండి మొత్తం అలా చల్లారగానే మంచిగా కలుపుకోవాలి. ఒక ముద్దకు వచ్చే వరకు ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా జొన్న రొట్టె వస్తుందండి. చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం కొంచెం చేతికి వాటర్ పెట్టుకొని పిండిని అలా కలిపేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కాగితం తీసేసుకొని ప్లాస్టిక్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం జొన్న పిండిని ముద్దగా చేసుకున్న జొన్న పిండిని ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇలా ఈవెన్గా మనము ఒత్తేసుకోవాలి. ఈవెన్గా ఒత్తేసుకొని ఇప్పుడు జొన్న రొట్టెని ఆ ప్లాస్టిక్ పేపర్ నుంచి పెంక మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్లాస్టిక్ పేపర్ మీద ప్లాస్టిక్ కాగితం మీద జొన్న రొట్టె అస్సలు విరిగిపోదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిండి ఉప్పడం వలన పిండి అనేది విరిగిపోదు. ఇప్పుడు ఆ రొట్టెను ప్లాస్టిక్ కవర్ పై నుంచి తీసి పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. పెనం మీద వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అప్పుడే జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టె బాగా కాలిన తర్వాత రెండు వైపులుగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. జొన్న రొట్టె సరిగా కాలకపోతే తినడానికి రుచిగా ఉండదు. ఈ విధంగా చాలా ఈజీగా జొన్న రొట్టె ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.